ఇప్పుడు వేరియబుల్స్ చూద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోరింగ్ డేటా వాల్యూస్ అన్నమాట. సో ఇవి నెంబర్స్ స్టోర్ చేస్తాయి, క్యారెక్టర్స్ స్టోర్ చేస్తాయి, కీవర్డ్స్ అంటే వాట్ ఎవర్ యూ గివెన్ వాల్యూ ఆ వాల్యూని స్టోర్ చేస్తాయి అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక బర్త్డే ఫంక్షన్ వస్తుంది. సో మీరు బట్టలు కొనడానికి ట్రెండ్స్కి వెళ్దాం అనుకున్నారు. ట్రెండ్స్లో ఏంటి, ప్యాంట్స్ ఉంటాయి, కోట్స్ ఉంటాయి, జాకెట్స్ ఉంటాయి, ఓకేనా, షర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే షర్ట్ కొనడానికి వెళ్తున్నా అంటే అంటే పలానా ట్రెండ్స్కి వెళ్తున్నాం అంటే అక్కడ అర్థం ఏంటి, అక్కడ ట్రెండ్స్ అనేది ఏం చేస్తుంది, ట్రెండ్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాషన్ ఎలిమెంట్స్. ఓకేనా, అక్కడ ట్రెండ్స్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాషన్ అంటే సెట్స్ని అలాగే షూస్ ఏవైతే ఫ్యాషన్ సంబంధించిన ఆల్ బిలాంగింగ్స్ కూడా ట్రెండ్స్ అనే వర్డ్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఓకే ట్రెండ్స్ అంటే మన అందరికి గుర్తవుతుంది, అంటే అర్థమవుతుంది ట్రెండ్స్ అంటే ఫ్యాషన్ సంబంధించింది. ఓకేనా, అలా ఎలా అయితే ట్రెండ్స్ అనేది మిగతా అన్ని ఫ్యాషన్ సంబంధించిన ఎలిమెంట్స్ స్టోర్ చేస్తూ మనం ఐడెంటిఫై చేస్తున్నామో, సో వేరియబుల్స్ కూడా యాజ్ వెల్ యాజ్ సీలో కూడా అంతే. మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ వర్డ్నే మనం వేరియబుల్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, డేటా టైప్స్ అనేది వేరియబుల్స్ నెక్స్ట్ పార్ట్. సో ఇంట్ అనేది డేటా టైప్ తీసుకోవాలి. తర్వాత మైనమ్ అనేది వేరియబుల్ నేమ్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, 15 అనేది ఇంటిజర్ కదా. ఓకేనా, డేటా టైప్స్ మీకు వస్తుంది, నేను బాగా చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి 15 అనే వాల్యూ మైనమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద టైప్ 1. సో వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోరింగ్ ది వాల్యూ ఆఫ్ డేటా టైప్స్. ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ యొక్క వాల్యూని మైనమ్ అనే వేరియబుల్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి టైప్ 2లో ఫస్ట్ మనం ఇంట్ మై నెంబర్ ఇచ్చాం. సో మై నెంబర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, ఆఫ్టర్ దట్ మై నెంబర్కి వాల్యూ అసైన్ చేసాం. ఓకేనా, ఇది టైప్ 2. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఇంట్ ఫస్ట్ నెంబర్ ఇద్దాం మనం. ఫస్ట్ నెంబర్ ఇంట్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ప్రింట్ఎఫ్ %d కామా ఫస్ట్ నెంబర్. ఈ %d ఎందుకు యూజ్ చేసాం అవన్నీ కూడా మీకు డేటా టైప్స్ వచ్చేటప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఓన్లీ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నానో అదొకటే మీరు చూడండి. సో 3 అనే వేరియబుల్ని క్రియేట్ చేయడానికి, స్టోర్ చేయడానికి నేను ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ జనరేట్ చేసి చూద్దాం. సో చూడండి అవుట్పుట్ అనేది 3 అంతే కదా. ఫస్ట్ నెంబర్ అవుట్పుట్, ఫస్ట్ నెంబర్ వాల్యూ ఎంత స్టోర్ చేసింది 3 కదా. సో 3 అనేది ప్రింట్ అయింది. సో వేరియబుల్స్ అనేది ఇలా వాల్యూస్ని కానీ క్యారెక్టర్స్ని కానీ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు సెకండ్ అసైన్ చేద్దాం, సెకండ్ టైప్ చూద్దాం. ఫస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసా, తర్వాత ఫస్ట్ నెంబర్ అని ఇచ్చి తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ ఇంటిజర్లో నేను ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, తర్వాత వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాను. ఇది టైప్ 2. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ 11 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఫస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ దట్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయొచ్చు, లేదా అట్ ఏ టైం ఇన్స్టాన్స్గా వేరియబుల్ క్రియేట్ చేసి వాల్యూ కూడా అసైన్ చేయొచ్చు. సో మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. ఇలా ప్రతిదీ కూడా మీరు కంపైలర్లో చేస్తూ ఉండండి. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ నేమ్స్ని మనము సింపుల్గా ఐడెంటిఫైయర్స్ అంటాం అనమాట. ఐడెంటిఫైయర్స్ అని ఎందుకు అంటామంటే ఇవి ఒక యూనిక్ నేమ్స్ ఉంటాయి అన్నమాట, సెపరేట్ స్పెసిఫిక్ నేమ్స్తో ఉంటాయి అన్నమాట ఐడెంటిఫైయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే మనం ఓకే ఐడెంటిఫై చేసే విధంగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మ్యాథమెటిక్స్లో మోస్ట్లీ ఈక్వేషన్స్కి వచ్చేటప్పుడు ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటి, చిన్నప్పటి నుంచి కూడా ఎక్స్ అయితే ఎక్స్ అండ్ వై యూజ్ చేస్తాం, లేదంటే ఏబీసీ యూజ్ చేస్తాం. సో మ్యాక్సిమం అందరం కూడా ఆ వేరియబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు డిస్క్రిప్టివ్ నేమ్స్ అని ఉన్నాయి. సో సింపుల్ వేరియబుల్స్ అనేది మనం సింగిల్ లైన్లో అంటే ఎక్స్ వై మనం ఎలా అయితే మ్యాథమెటిక్స్లో వాల్యూ స్టోర్ చేయడానికి ఎక్స్ వై ఏబిసి ఇలా వేరియబుల్స్ యూజ్ చేస్తామో అలా యూజ్ చేయొచ్చు.
లేదంటే వేరియబుల్ అదొకటి మనకి ఏదైతే మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం క్లియర్గా అండర్స్టాండబుల్గా ఉండడం కోసం మన వేరియబుల్ని ఫుల్గా నేమ్తో మంచి గుడ్ నేమ్గా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం చేస్తున్నామంటే ఏజ్ అని వేరియబుల్ తీసుకున్నాం అనుకో, ఓకే ఈ ప్రోగ్రామింగ్ అనేది ఏజ్కి సంబంధించింది కాబట్టి ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఇస్ యూజ్డ్ టు ఎడిషన్ ఆఫ్ నెంబర్స్, ఓకేనా. టోటల్ వాల్యూమ్ వేరియబుల్ క్రియేట్ చేసామంటే ఓకే ఈ ప్రోగ్రామ్లో నేను వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా అలా అనమాట. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎగ్జాంపుల్లో ఇంట్ మినిట్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 60. ఒక మినిట్కి ఎన్ని మినిట్స్, సారీ 1 అవర్కి ఎన్ని మినిట్స్, 60 మినిట్స్గా. సో ఇక్కడ మినిట్స్ పెర్ అవర్, ఓకేనా. మినిట్స్ పెర్ అవర్ 60 అంటే అర్థమైంది కదా, ఒక అండర్స్టాండబుల్ గుడ్ నేమ్గా ఉంది. అదే ఇక్కడ అలా అయినా క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఇక్కడ డౌన్ ఏదైతే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేశాను ఇంట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 60. సో ఓకేనా, ఇంట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 60 క్రియేట్ చేశాను. సో అలా క్రియేట్ చేసినా నో ప్రాబ్లం, గుడ్ నేమ్ అంటే మినిట్స్ పర్ అవర్ క్రియేట్ చేసినా నో ప్రాబ్లం. మీ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ ఏది దాని మీద చేస్తున్నారో వేరియబుల్ అనేది మీకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐడెంటిఫైయర్ ఆఫ్ వేరియబుల్. ఇప్పుడు వేరియబుల్స్ బాగానే ఉంది, బట్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది సి అనేది ఫాలో అవుతుంది. సో ఎలా అంటే అలా వేరియబుల్స్ మనం క్రియేట్ చేయలేం, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూల్ చూద్దాం. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఏంటి, నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. సో వేరియబుల్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో వేరియబుల్ నేమ్స్లో లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అలాగే అండర్ స్కోర్ ఉండొచ్చు, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. 5 సేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా 5 అండర్ స్కోర్. సో ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఏ వేరియబుల్ నేమ్ క్యాన్ కంటైన్స్ నెంబర్స్, లెటర్స్, డిజిట్స్. ఓకే చూడండి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయింది. సో మన దగ్గర లెటర్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉంది, అండర్ స్కోర్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వేరియబుల్ నెంబర్. ఇది రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. ఇప్పుడు రూల్ నెంబర్ 2 ఏంటో చూద్దాం. రూల్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటి, నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఎ లెటర్ ఆర్ ఎన్ అండర్ స్కోర్, ఓకేనా. నేమ్స్ ఖచ్చితంగా అయితే లెటర్తోనైనా స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్ స్కోర్ అయితేనే స్టార్ట్ అవ్వాలి, అంతే తప్ప నెంబర్స్తో ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ లెటర్స్తో స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్జిక్యూట్ అయింది, నో ప్రాబ్లం. అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో అండర్ స్కోర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు అండర్ స్కోర్తో యూజ్ చేస్తే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుందా లేదా, మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో అండర్ స్కోర్ అనేది యూజ్ చేశాను నేను. సో చూడండి అవుట్పుట్ అనేది మళ్ళీ 11 ప్రింట్ అయింది కదా. సో వేరియబుల్ నేమ్ కెన్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్ అండ్ స్మాల్ లెటర్ అండ్ క్యాపిటల్ లెటర్, అంతే తప్ప డిజిట్ నెంబర్తో స్టార్ట్ అవ్వదు. ఒకవేళ నెంబర్ ఇప్పుడు 7 ఇచ్చాం అలా ఫర్ రీజన్ అనుకోండి, ఇక్కడ 7 ఇచ్చాం. ఇప్పుడు అవుట్పుట్ జనరేట్ చేసి చూద్దాం. చూడండి సో ఎర్రర్ చూపించింది, ఎందుకు ఈ నెంబర్తో వేరియబుల్ అనేది స్టార్ట్ అవ్వకూడదు, ఓకేనా. సో 7 ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. 7 ఏదైనా నెంబర్తో స్టార్ట్ అయితే అది ఇన్వాలిడ్ వేరియబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వేరియబుల్ అనేది అండర్ స్కోర్ ఆర్ స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవ్వచ్చు. 7 ప్రింట్ అయింది. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పెట్టుకుందాం, ఎం క్యాపిటల్ నెంబర్ పెట్టాం. అవుట్పుట్ జనరేట్ అవుతుందో లేదు చూద్దాం. సో చూడండి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. సో సెకండ్ రూల్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటో చూద్దాం. థర్డ్ రూల్ వచ్చేసరికి ఏంటి, నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, మై వేర్ అండ్ మై వేరియబుల్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్. సి ప్రోగ్రామింగ్ వచ్చేసరికి స్మాల్ లెటర్స్కి క్యాపిటల్ లెటర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో సి ప్రోగ్రామింగ్ అనేది కేస్ సెన్సిటివ్. ఇక్కడ చూడండి వి అనేది ఇక్కడ క్యాపిటల్ యూజ్ చేసాం, ఇక్కడ స్మాల్ యూజ్ చేసాం. ఇది వేరియబులే, ఇది వేరియబులే, బట్ ఈ వేరియబుల్ నాట్ ఈక్వల్. సో బాలయ్య బాబు అన్నట్టు బోత్ ఆర్ నాట్ సేమ్, ఓకేనా. మై వేరియబుల్స్ ఆర్ హియర్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ రెండు కూడా వేరే 2 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట, ఓకేనా. ఎందుకు, సి అనేది కేస్ సెన్సిటివ్. ఇక్కడ క్యాపిటల్ బి యూజ్ చేసాం, ఇక్కడ స్మాల్ బి యూజ్ చేసాం. నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. నేమ్స్ కెనాట్ కంటైన్ వైట్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఎక్స్క్లమేషన్, హ్యాస్, పర్సంటేజ్. ఇంకోటి వేరియబుల్ చేసేటప్పుడు వేరియబుల్స్లో మనకి
ఏముండకూడదంట, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, స్పేస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ వద్దులాము, స్పేస్ వదిలేసి అవుట్పుట్ జనరేట్ చూస్తే అవుతుందా లేదా చూద్దాం. అవ్వలేదు. ఎందుకు? మన రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్లో వైట్ స్పేస్ అనేది యూజ్ చేయకూడదు, అప్పుడే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఫస్ట్ రూల్. ఇప్పుడు వైట్ స్పేస్ తీసా కాబట్టి చూడండి, అవుట్ స్పేస్ తీసాగా, వైట్ స్పేస్ తీస్తే ఇప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అయింది. అలాగే మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్స్ పర్సంటేజు అండ్ డాలర్ సింబల్ ఇలా ఉంటాయి కదా, సో ఎక్స్క్లమేషన్ ఇలాంటివి ఏ సింబల్స్ కూడా యూజ్ చేయకూడదు. అలాంటివి యూజ్ చేసినా సరే మనకు అవుట్పుట్ అనేది చూడండి రాంగ్ చూపిస్తుంది. సో ఓకేనా, వేరియబుల్ నేమ్స్లో స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు, వైట్ స్పేసెస్ ఉండకూడదు. ఓకేనా, అండ్ కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. అది వేరియబుల్ క్రియేట్ చేయడానికి రూల్స్. సో ఓకేనా, ఐ హోప్ దట్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నెక్స్ట్ వద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి వ్యాలిడ్ వేరియబుల్ నేమ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్. సో వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ ఫస్ట్ వచ్చేసరికి ఏజ్. ఏజ్ అంటే స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది, లెటర్స్ ఉన్నాయి, నో వైట్ స్పేసెస్, నో స్పెషల్ క్యారెక్టర్స్ కాబట్టి ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వేరియబుల్. టోటల్ అమౌంట్ కూడా అంతే సేమ్, లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, వైట్ స్పేసెస్ లేవు, అలాగే ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఏం లేవు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ వ్యాలిడ్ వేరియబుల్. నెక్స్ట్ వద్దాం, కౌంటర్ ఏంటి, స్టార్టింగ్ విత్ అండర్ స్కోర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ వ్యాలిడ్ వేరియబుల్, ఇందులో కూడా వైట్ స్పేసెస్ ఏం లేవు. నెక్స్ట్ సమ్ వన్ వచ్చేసరికి కూడా ఇక్కడ మనకి ఏ వైట్ స్పేసెస్ లేవు, స్పెషల్ క్యారెక్టర్స్ లేవు, స్టార్టింగ్ విత్ నెంబర్తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇట్ వాజ్ వ్యాలిడ్ వేరియబుల్. నెక్స్ట్ టెంప్ వేరియబుల్ ఇక్కడ ఇచ్చాను, అండర్ స్కోర్లు 2 ఇచ్చాను. సో ఇది కూడా అండర్ స్కోర్లు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ వ్యాలిడ్ వేరియబుల్. నెక్స్ట్ డేటా టు వాల్యూ, సో ఇది కూడా వ్యాలిడ్ వేరియబుల్. మ్యాక్స్ వాల్యూ, ఇది కూడా వ్యాలిడ్ వేరియబుల్. ఇక్కడ చూడండి సెకండ్ ప్లేస్ అని ఇచ్చాను. 2 అనేది యూజ్ చేయడం వల్ల మన ఏంటి వేరియబుల్ రూల్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్లో డిజిటల్ నెంబర్ అనేది యూజ్ చేయకూడదు వేరియబుల్లో. సో డిజిటల్ నెంబర్ స్టార్టింగ్ విత్ డిజిటల్ నెంబర్తో యూజ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇన్వాలిడ్ వేరియబుల్ అయింది. సెకండ్ వచ్చేసరికి టోటల్ కి అమౌంట్ కి బిట్వీన్ ఒక మనం మైనస్ సింబల్ యూజ్ చేస్తాం, అది స్పెషల్ క్యారెక్టర్ కింద వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్ వేరియబుల్. థర్డ్ వద్దాం, క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటంటే ఇంకో రూల్ ఉందన్నమాట సి ప్రోగ్రామింగ్లో. మనం సి ప్రోగ్రామింగ్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఉంటాం అనమాట. ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటాయి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ చూడండి, ఈ కలర్లో వచ్చింది ఇంట్, ఈ కలర్లో వచ్చింది ఆల్రెడీ రిటర్న్, ఇలా వాయిడ్, మెయిన్, ఇలా ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్లో ఉన్న కీవర్డ్స్. అవి మనం మెయిన్ పర్పస్ ఫంక్షనింగ్ మాత్రమే వాడాలి, అవి మళ్ళీ వేరియబుల్స్ నేమ్స్లో యూజ్ చేయడానికి అవ్వదు. అలా యూజ్ చేస్తే అవుట్పుట్ అనేది రాంగ్ చూపిస్తుంది. సో ఇక్కడ హియర్ క్లాస్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ వర్డ్ కీవర్డ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి క్లాస్ అనే మళ్ళీ మీరు క్లాస్ 1 అని పెట్టుకుంటే వ్యాలిడ్, బట్ క్లాస్ అనేది వాడకూడదు. ఎందుకు? ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ ఏది కూడా యూజ్ చేయకూడదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్ వేరియబుల్. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ హ్యాస్ వాల్యూ. ఇక్కడ కూడా స్పెషల్ క్యారెక్టర్ హ్యాస్ ఉపయోగించాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్ వేరియబుల్. నెక్స్ట్ యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ కి నేమ్ కి మధ్యన వైట్ స్పేస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇన్వాలిడ్ వేరియబుల్. ఓకేనా, ఇక్కడ చూడండి డాలర్ సింబల్ వాడాం, వాల్యూ, ఇట్ ఈస్ ఆల్సో స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి ఇన్వాలిడ్ వేరియబుల్ అయింది. వాయిడ్ చెప్పగా, వాయిడ్ కూడా సి ప్రోగ్రామింగ్ లో ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలిడ్ కీవర్డ్స్ అంటే ఇన్వాలిడ్ వేరియబుల్ అయింది. సో దీస్ ఆర్ ద వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ వేరియబుల్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ వేరియబుల్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా.